వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిషాలయం. ఈ రోజు వీడియో టాపిక్ ఏంటో చూసే ముందుగా ప్రార్థన స్టార్ట్ చేస్తారు. నమస్తే అండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం జాతక ఫలితాలు సంవత్సరానికి ఒకసారి చూస్తూ ఉంటాము. మనం తెలుగులో నానవాయితీ ఏంటంటే ఉగాది నుంచి ఉగాది చూస్తాము. కానీ కొంతమంది మన ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు కానీ కొంతమంది స్టేబుల్ కానీ ఏమడుగుతున్నారంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా చెప్పండి, 2025 వస్తుంది కాబట్టి అని అన్నారు. సో ఈ వీడియోలో ఏంటంటే 2025 అన్ని రాశులకి ఎలా ఉండిపోతుంది సంక్షిప్తంగా చూస్తూ మేషం నుంచి కన్య వరకు ఈ 6 రాశులకి ఎలా ఉంటుంది అనేది సుధాకర్ సారు మరియు జ్ఞాన్ సార్ వివరిస్తారు. సో ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు 2025ని కనుక చూసుకుంటే 2024 న్యూమరాలజీ ప్రకారము 8 అయింది శని సంఖ్య. ఈ శని సంఖ్య నుంచి 2025 ఆయనకి శత్రువు అయిన కుజుడి చేతిలోకి వెళ్తుంది. అంటే 2025ని మన న్యూమరాలజీ ప్రకారం కలిపితే 2+0+2+5 9 అవుతుంది. ఇది కుజుడు నెంబర్ అవుతుంది కాబట్టి కుజుడి నెంబర్లోకి వెళ్తున్నాం. సో కుజుడు అంటే మనకి ఏంటంటే ఏదన్నా సాధించాలి పట్టుదల, శక్తి, యాక్షన్ చేయటం కానీ, ప్యాషన్ కానీ, ఇది ఒక ఫైర్ డ్రివెన్ ప్రయారిటీ కాబట్టి ఆ ఫైర్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. ఒక ప్రొటెక్టివ్ ఇంటెన్షన్ కానీ ఎవరినన్నా కాపాడాలి అంటే కుజుడే కాపాడతాడనమాట. సో ఈ సంవత్సరం ప్రొటెక్టివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరికైనా జస్టిస్ చేయాలన్నా కూడా కుజుడిని కూడా ఒక రకంగా జస్టిస్ చెప్పుకున్నాము. ఇక 2025లో ఇయర్ ఆఫ్ ట్రాన్సిట్ అనమాట. ఎందుకంటే మనకి ఎప్పుడు గురువు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాడు. కానీ రేర్గా ఏమవుతుందంటే గురువుతో పాటు శని, రాహుకేతులు కూడా మారుతూ ఉంటారు. ఈ ఇయర్ చూసుకుంటే గురువు ఇప్పుడు మనకి వృషభంలో ఉన్నాడు. మే 14, 2025 బుధవారం 11:30 ఈ గురువు అనేది మనకి మిథునంలోకి మారుతాడు. తర్వాత అక్టోబర్ 18, 2025 శనివారం 9:39 అతిచారంతో కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. తర్వాత మళ్ళీ వక్రించి డిసెంబర్ 5, 2025 శుక్రవారం 3:38 వరకు మళ్ళీ మిథునం నుంచి తన ట్రాన్సిట్ అనేది చేస్తూ ఉంటాడు. తర్వాత గురువు తర్వాత ఎక్కువ కాలం సంవత్సరానికన్నా ఎక్కువ ఉండేది 18 నెలలు ఉండే గ్రహం అంటే రాహు. ఈ రాహు ఇప్పుడు మనకి మీనంలో ఉన్నాడు. మీనంలో ఉన్న రాహువు మే 18, 2025 ఆదివారం ఉదయం 4:30 కుంభంలో ప్రవేశిస్తాడు. సో ఈ రాహు కుంభంలో ప్రవేశం ఏమవుతుందంటే మార్చి 29న శని కూడా కుంభం నుంచి మీనానికి వస్తాడు. అంటే మార్చి నుండి మే వరకు శని రాహువులు ఇద్దరు మీనంలోనే ట్రాన్సిట్ అనేది జరుగుతుంది అనమాట. తర్వాత కేతువు, ఈ కేతువు ఇప్పుడు ప్రస్తుతం కన్యలో ఉన్నాడు. కన్యలో ఉన్న కేతువు మే 18, 2025 ఆదివారం 4:30కి సింహంలోకి ట్రాన్సిట్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా లాస్ట్గా ఇంకొక మేజర్ ట్రాన్సిట్ కావడం శని. 2.5 ఏళ్ళు ఉండే శని ఒక రాశిలో ప్రస్తుతం కుంభంలో ఉన్న శని మార్చి 29, 2025 శనివారం 11:01 మనకి మీనంలో తన ట్రాన్సిట్ అనేది చేయటం జరుగుతుంది అనమాట. ఇది మేజర్గా మనకి జరిగే ట్రాన్సిట్స్. సో ఇప్పుడు మనం రాశి ఫలితాల్లోకి వెళ్దాము. జ్ఞాన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో మేషం నుంచి మిథునం వరకు ఆంగ్ల సంవత్సరం ఎలా ఉంటుంది అనేది తెలియజేయండి సార్ మన ప్రేక్షకులకి. సరే, జ్యోతిషానికి సంబంధించి ఆంగ్ల సంవత్సరం, జ్యోతిషం అనేది మన హిందూ క్యాలెండర్ ప్రకారం ఉంటుంది యాక్చువల్గా. బట్ ఆంగ్ల సంవత్సరం అనుగుణంగా జనాలు ఏంటంటే ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ని ఫాలో అవుతారు కాబట్టి సో మేబీ అలా అడుగుంటారు. ఒక సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా అంటే, ఎందుకంటే గ్రహాలు ఏం చేస్తాయి, మధ్య మధ్యలో రాశి మారుతుంటుంది. ఇప్పుడు ఈ 2025లో శని మార్చిలో మారుతుంది, మార్చి 29. అలాగే గురువు రాహు మేలో మారుతారు. అంటే దాదాపు 5 months అనేది ఏమవుతుందంటే సేమ్ కండిషన్ ఉంటుంది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి కండిషనే మే వరకు అలాంటి కండిషన్ నడుస్తుంటుంది అందరి జాతకాలు జనరల్గా. మే తర్వాత జూన్ నుండి ముఖ్యమైనటువంటి 4 గ్రహాలు శని, గురు, రాహు, కేతువులు రాశి మారేసరికి ఫలితాల్లో లేదా జీవితంలో జరిగేటువంటి సంఘటనలు ఏం చేస్తుంటే మార్పు జరుగుతుంది. జనరల్గా ఈ శని
గురు వీళ్ళిద్దరూ ముఖ్యంగా, ఎందుకంటే పెద్ద గ్రహాలు కాబట్టి వీళ్ళ యొక్క రాశి మార్పు అనేది మన జీవితంలో తప్పనిసరిగా కొన్ని విషయాలలో, కొన్ని కారకత్వాల్లో మార్పులనేటివి తప్పనిసరిగా ఉంటాయి. గురువు ఎప్పుడైనా గోచారం చంద్రుడి నుండి, చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి నుండి 2వ భావం, 5వ భావం, 7వ భావం, 9వ భావం, 11వ భావం. ఈ 5 భావాల్లో గురువు ఎప్పుడైనా మంచి ఫలితాలు ఇస్తుంది. గురువు యొక్క సపోర్ట్ ఉంటుంది. అయితే దీన్ని ఒక్కదాన్ని పట్టుకొని ఫలితాలు చెప్పే ఫలితాలు జరగవు. అందుకే రాశి ఫలితాలు జనరల్‌గా మార్కెట్‌లో అమ్మేటువంటి పుస్తకాలలో లేదా రోజు పత్రికల్లో వచ్చేటువంటి దినఫలం, వారఫలం, మాసఫలం, అలాగే సంవత్సర ఫలం. ఇవన్నీ ఏంటంటే జనరల్‌గా గ్రహం యొక్క జనరల్ కారకత్వాల బేస్ మీద చెప్తాయి. కానీ ప్రతి మనిషికి తన జన్మజాతకం ఉంటుంది. దశ, అంతర్దశలుంటాయి. తర్వాత ఈ గోచారం అనేది వాళ్ళ జాతకంలో, ఎవరి జాతకంలో అది సెపరేట్‌గా పనిచేస్తది. ఒకే గురువు అయినా కూడా ప్రతి మనిషి జీవితంలో అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అనేది జ్యోతిష్ శాస్త్రం క్షుణ్ణంగా చదివితే అర్థమవుతుంది. కాకపోతే ఈ సంవత్సర ఫలితాలు చెప్పటం దేనికంటే ఇది జనరలైజేషన్ అంటారు. అంటే మామూలుగా హై లెవెల్‌లో ఇలా జరగొచ్చు అని ఊహించి చెప్పటమే. అందుకే మనకున్నటువంటి పురాతన గ్రంథాల్లో ఈ పెద్ద గ్రహాలైనటువంటి శని, గురుల, రాహుకేతువుల యొక్క గోచారం వలన ఎలాంటి మార్పులు జరగబోతాయి. చంద్రుడి నుంచి ఆధారంగా ఈ గ్రహాలు ఏ భావాల్లో ఉంటే మంచి ఫలితాలిస్తాయి, ఏ భావాల్లో ఉంటే అశుభ ఫలితాలిస్తాయని ముందే చెప్తారు. సో, దాన్ని బేస్ చేసుకొని మనం ఫలితాలు అనేటివి ముందు ఊహించి చెప్తాం. అందుకే ఇప్పుడు గురువు పైన చెప్పినటువంటి 2వ భావం, 5వ భావం, 7వ భావం, 9వ భావం, 11వ భావం. ఈ భావాల్లో గోచారం అవుతే ఫలితాలు బాగుంటాయి. గురువు ఎప్పుడంటే పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు. కానీ ఇక్కడ ఇంకొక కండిషన్ ఉంటుంది. ప్రస్తుతం సరే ఇప్పుడు ఈరోజు మనం 3 రాశుల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మేషరాశి ముందు మేషరాశి ప్రస్తుతం గురువు 2వ ఇంట్లో ఉన్నాడు. సో, మేషరాశి వాళ్ళకి ప్రస్తుతం గురువు 2వ ఇంట్లో సంచారం మంచిది. లాభాలుంటాయి. ఏదైనా ఫైనాన్స్ రిలేటెడ్‌లో లేదా బిజినెస్‌లో లేదా వస్తువులు అంటే స్థిర ఆస్తుల్లో క్రయ విక్రయాలందు లాభం. తర్వాత కుటుంబంలో సఖ్యత, కుటుంబంలో అందరి నుంచి సపోర్టు. ఎందుకంటే సెకండ్‌లో గురువు ఆయన భావానికి కారకుడు. 2వ భావానికి ధనం, సుఖం, సంపద వీటన్నిటి విషయాల్లో గురువు యొక్క సపోర్ట్ ఉంటుంది. అయితే ఈ మేష లగ్నానికి, మేష రాశికి గురుడు భా భాగ్యాధిపతి. సో, భాగ్యాధిపతి 2వ ఇంట్లో ఉండటం ఏందంటే అన్ని విషయాల్లో కుటుంబంలో, ధనం విషయంలో, తర్వాత సంఘంలో గౌరవ మర్యాదల విషయంలో సపోర్ట్ ఉంటుంది. బట్ రేపు గురువు తర్వాత మే మధ్యలో రాశి మారుతాడు. 3వ భావానికెళ్తాడు. 3వ భావం ఏమవుతుందంటే భాగ్యాధిపతి అభాగ్య స్థానానికెళ్తాడు. అంటే దురదృష్టకరమైనటువంటి భావం గురువుకి. అలాగే అది మరణకారక స్థానం. రిజల్ట్స్ ఏమైతే ఆటోమేటిక్‌గా ఇప్పటిదాకా ఉన్నటువంటి ఫలితాలలో మార్పు రావటం. ముందు ఆరోగ్యం దెబ్బతింటాం. థర్డ్‌లో గురువు.
స్థానచలనం ఇస్తాడు కొన్ని సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లో స్థానచలనం అనేది ఉద్యోగపరంగా కావచ్చు, మిగతా విషయాల పరంగా కావచ్చు. లేదా ఫారిన్ జర్నీ గూడా ఉంటుంది. నైన్త్ లార్డ్ ఇన్ థర్డ్ హౌస్. అంటే షార్ట్ జర్నీ ఫారిన్‌కెళ్ళటం. తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళతోటి, మిత్రులతోటి, తర్వాత ఎవరైతే దగ్గర బంధువులుంటారో వాళ్ళలో కొందరితోటి కలహాలు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వ్యయాధిపతి కూడా గురువు మేషరాశి. సో, వ్యయాధిపతి థర్డ్‌లో ఉండటం, భాగ్యాధిపతి బలహీనం అవ్వటం, జనరల్‌గా ఇవి జరిగేటువంటి గురువు ఇచ్చేటువంటి గోచార ఫలితం. అంటే మే వరకు ఒక రకంగా ఉంటుంది సిట్యుయేషన్. మే తర్వాత సిట్యుయేషన్ మారుతుంది. ఇదే గురువు వృషభ రాశి గనుక తీసుకుంటే, ప్రస్తుతం లగ్నం అంటే రాశిలో ఉన్న జన్మ రాశిలో ఉన్న జన్మ రాశిలో గురువు మంచిది గాదు. గురువు ఎన్నో రకాల సమస్యలిస్తాడు. మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. ఎవరికి? వృషభ రాశి వాళ్ళకి. జనరల్‌గా అన్ని ఏం చెప్తారంటే చంద్రుడితో గురువు కలిస్తే అంటే గురువు చంద్రుడి మీద నుంచి ప్రయాణం చేసేటప్పుడు గురు చంద్రుల కలయిక గజకేసరి యోగం ఫార్మ్ అవుతుంది. దీన్ని ట్రాన్సిట్ గజకేసరి యోగం అంటారు. టెంపరరీ గజకేసరి యోగం. కానీ అలా సిట్యుయేషన్ ఉండదు. వృషభ రాశి ఈ రాశి ఏంటంటే గురువుకి శత్రు రాశి. అందులో చంద్రుడు ఉచ్చలో ఉంటాడు. ఈ గురువు అష్టమాధిపతి అవుతాడు చంద్రుడికి. లాభాధిపతి, అష్టమాధిపతి. సో, అందుకే వృషభ రాశిలో జన్మరాశిలో గురువు సంచారం ఈ జాతకులకి అన్ని రకాల సమస్యలుంటాయి. హెల్త్ పరంగా, పేరు ప్రతిష్టల పరంగా, ధనం విషయంలో గాని, గౌరవ మర్యాద విషయంలో గాని, సంతానం విషయంలో గాని, గురువు యొక్క అన్ని కారకత్వాల్లో సమస్యలిస్తుంది. ఇక తర్వాత గురువు ఇప్పుడు మిథున రాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి, మిథున రాశి వాళ్ళకి మే వరకి గురువు 12లో ఉంటాడు. మళ్ళీ గురువు 12లో మంచిది గాదు. చంద్రుడి రాశి నుంచి గురువు 12లో గాని, జన్మ రాశిలో గాని అంటే ఒకటో భావం, 12వ భావం. ఈ రెండిట్లో సమస్యలనేటివి కంటిన్యూ అవుతాయి. గురువు 12లోకొచ్చినప్పుడు మొదలైనటువంటి సమస్యలు, గురువు ఒకటో రాశి నుంచి దాటి రెండో భావం వెళ్ళేంత వరకు అంటే ఆల్‌మోస్ట్ 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల పీరియడ్ అనేది కొద్దిగా అన్ని వైపుల నుంచి సమస్యల్ని సూచిస్తది. మిథున లగ్నానికి, మిథున రాశికి గురువు చతుర్థ దశమాధిపతి అయ్యి కేంద్రాధిపతి దోషంతోటి మిథునంలో ఉన్నప్పుడు, ప్లస్ ఈ మిథున రాశికి బాధకాధిపతి కూడా అయ్యి జన్మరాశిలో కనుక ఉంటే, ఇంకా ఆ పీరియడ్ మే తర్వాత ఈ మిథున రాశి వాళ్ళకి మిగతా సమస్యలుంటాయి. పెళ్లి అయిన వాళ్ళకి వివాహం వలన సమస్యలు కొందరికి. తర్వాత భర్త లేక భార్యకి ఆరోగ్య విషయాల్లో సమస్యలు. లేదా ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ సమస్యలుంటాయి. లేదా ఇతరులతోటి డబ్బు తెచ్చిన వాళ్ళ దగ్గర ఆహ్, డాక్యుమెంట్ విషయాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఈ గురువు, మిథునానికి సంబంధించినటువంటి విషయాలలో గురువు తప్పనిసరిగా ఇక్కడ సమస్యలిస్తాడు. వాటి వల్ల మానసిక ఆందోళన. ఇది గురువు ఇచ్చేటువంటి 3 రాశులకి జనరల్ ఫలితం. అలాగే శని తీసుకుంటే, శనికి మనకి పరాశర, హోరా గాని మిగతా జాతక ఫలదీపిక తీసుకున్నా గూడా అందులో గోచారం గురించి చెప్తూ శని
చంద్రుడి నుంచి 3వ భావం, 6వ భావం, 11వ భావం. శనికి ఓన్లీ 3 భావాలు ఇచ్చారు. ఏది? మంచి ఫలితాలు ఇవ్వటం. శని యొక్క గోచారం చంద్రుడి నుంచి 3వ భావం, 6వ భావం, 11వ భావం. ఇక మిగిలిన భావాలు ఏదో రకంగా ఆ భావానికి అనుగుణంగా, తర్వాత లగ్నానికి ఈ శని శుభగ్రహం అయితే గోచారంలో పాపస్థానాల్లో ఉన్నప్పుడు ఏమైతే మిక్స్డ్ రిజల్ట్స్ వస్తాయి. కొద్దిగా శుభం, కొద్దిగా అశుభం. ఈ 3, 6, 11 వీటికి ఈ భావాల్లో సంచరించేటప్పుడు శని శుభుడైనప్పుడు శని ఇచ్చే ఫలితాలు కూడా పవర్ఫుల్ గా ఉంటాయి, మంచి ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే ఈ భావాలకి ఎంటర్ అయ్యే ముందు ఇప్పుడు 3వ భావం మంచిదని అంటాం. మంచిదని ఎలా చెప్తాం అంటే దానికన్నా ముందు 2వ భావంలో ఉంటాడు. 2వ భావం నుంచి జన్మభావం, జన్మభావం కన్నా ముందు వ్యయభావంలో ఉంటాడు. అంటే వ్యయభావం, జన్మభావం, 2వ భావం ఈ 3 ఏం చేస్తే ఏలినాటి శని చెప్తుంది. శని యొక్క సంచారం. అందుకే ఆ 3 భావాలు 12, 1, 2 ఈ 3 భావాల్లో మనిషిని అన్ని రకాలుగా మన పూర్వజన్మ కర్మ అనుసారం లేదా ఈ జన్మలో చేసినటువంటి కొన్ని కర్మల అనుసారం శని ఏం చేస్తాడు మనకి ఈ ఏలినాటి శనిలో వాటికి బ్యాలెన్సింగ్ గా అన్ని చేస్తాడు అన్నమాట. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. సో ఒకవేళ సమస్యల నుంచి బాధపడుతున్న సిచ్యువేషన్ లో శని 3వ భావంలో గనక సంచారం చేసేటప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడేస్తుంది. కొద్దిగా ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి కల్పిస్తుంది. ఒక రకం జైలు నుంచి బయటకు వచ్చినట్టు, లేదా సమస్యల నుంచి అన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఆరోగ్య సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ధనానికి సమస్య కావచ్చు. ఒక్కొక్కరికి ఏదైతే వాళ్ళకి ఆ సిచ్యువేషన్ అనేది పెద్ద సమస్యగా కనిపిస్తుందో ఆ సమస్య నుంచి బయటపడేస్తుంది. అది 3వ భావం. అలాగే 6వ భావం, 11వ భావం ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఈ రోజు మాట్లాడుకునేది 3 రాశులు కాబట్టి మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి. ఇప్పుడు మేషరాశికి ఆయన మార్చి 29 వరకు ఇందులోనే ఉంటాడు. ప్రస్తుతం కుంభంలో ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు. అది ఇంతవరకు పర్వాలేదు. స్వక్షేత్రం అయినా కూడా మేషరాశి వాళ్ళకి 11వ స్థానం 11వ స్థానం మంచిది జనరల్ గా. అందుకే శని యొక్క ఫలితాలు వీళ్ళు మేషరాశి వాళ్ళు ప్రస్తుతం అనుభవిస్తారు. కానీ రేపు మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి వాళ్ళకి ఏలినాటి శని మొదలవుతుంది. సో ఏలినాటి శని మేషరాశి వాళ్ళకి శని ప్రబల శత్రువు ఇక్కడ ఈ మేషరాశికి. ఎందుకంటే మేషరాశిలో శని నీచ స్థానం అవుతుంది. అలాగే శనికి చంద్రుడికి 12వ ఇంటి సంచారం అనేది సమస్యల్ని తీసుకొస్తుంది. అన్నెసరీ ఖర్చులు పెరిగిపోవటం, దూరంగా ప్రయాణం చేయటం, స్థానచలనం, ఉద్యోగంలో స్థాన మార్పులు, తర్వాత భర్త లేక భార్యకి అనారోగ్య సమస్యలు, ఈ ఎందుకంటే 12వ భావంలో ముఖ్యంగా 12లో ఉండి సెకండ్ భావాన్ని చూస్తాడు. కుటుంబం, ధనం ఈ 2 విషయాల్లో చాలా ప్రభావం చూపిస్తాడు. తర్వాత సపోర్టివ్ గా ఎవరు రారు. శని 12వ ఇంటి ఏంటంటే ఐసోలేషన్. నువ్వు అందరిలో ఒక రకంగా వెలివేసినట్టు సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతుంది. ఎవరు సమయానికి ఆదుకోవటం కానీ, మాట ఇచ్చిన వాళ్ళు దూరం జరగటం కానీ, ఒక రకంగా ఏంటంటే దూరం పెట్టేస్తారు అతను. సో దానివల్ల కూడా మానసిక
పరిస్థితులు మానసికంగా ఏంటంటే కృంగిపోవటం, ధైర్యం కోల్పోవటం, అన్ని రకాల సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు శని. బంధువులు, మిత్రులు వాళ్ళతో సఖ్యత ఉండకపోగా సలహాలు రావటం. అందుకే శని, ఏలినాటి శని 12వ భావంలో అది స్టార్టింగ్ అనేది అప్పటి వరకు ఒక రకంగా 11లో శని మంచి కామ్‌గా ఉన్నటువంటి సిట్యుయేషన్ ఆల్ ఆఫ్ సడెన్‌గా చేంజ్ అయిపోతుంది. కొందరు అందుకే ఆల్ ఆఫ్ సడెన్ చేంజెస్ తట్టుకోలేక సఫర్ అయిపోతారు. ఒక రకంగా ప్రెషర్ ఫీల్ అయిపోయి సిట్యుయేషన్ హ్యాండిల్ చేయలేక ఆహ్, యాంగ్జైటీ అన్ని రకాలుగా సఫర్ అవ్వాల్సొస్తుంది. ఇక వృషభం తీసుకుంటే, వృషభ రాశికి ఈయన యోగ కారకుడు. ఎందుకంటే నవమాధిపతి, దశమాధిపతి. ఇక్కడ శుభుడు ఈ లగ్నానికి. ఈ లగ్నానికి శుభుడు ప్రస్తుతం దశమంలో ఉన్నాడు. మా ఇది మార్చి వరకు. దశమంలో ఉండి వృషభ రాశికి ఇక్కడ సమస్యలు ముఖ్యంగా వృత్తి విషయంలో దశమలో శని ఏం చేస్తాడు? ఇంట ఇంట్లో ఇది ఉంటుంది ఒక రకమైనటువంటి సమస్యలు. అలాగే వృత్తి, బిజినెస్ విషయంలో సమస్యలు. 4థ్ హౌస్ దెబ్బతింటది. అలాగే 10థ్ హౌస్ అనమాట. సో, దశమంలో శని యొక్క ఫలితాలనేటివి కొన్ని విషయాల్లో బావుంటుంది. ఎవరైతే కష్టపడి చేస్తారో, కర్మయోగిగా జీవిస్తారో, శని అనే యొక్క పనిష్మెంట్ అనేది తక్కువుంటుంది. బట్ హార్డ్ వర్క్ చేస్తాడు శని. అలాగే ఈ లగ్నానికి శుభుడు కాబట్టి ఇతనిచ్చేటువంటి నెగెటివ్ ఫలితం అనేది తక్కువ. అయితే మార్చ్ తర్వాత ఏప్రిల్ నుండి 11వ స్థానానికొస్తాడు. సో, శని ఆటోమేటిక్‌గా 11వ స్థానానికి శుభుడు ప్లస్ ఈయనకి గోచారంలో శుభాన్నిచ్చేటువంటి స్థానం. సో, అందుకే వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఆహ్, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళన్నిట్లో వృద్ధి కనపరుస్తారన్నమాట. అన్ని విషయాల్లో వృత్తి, ధనం, కుటుంబంలో, ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి సిట్యుయేషన్ ఉంటుంది. సంతానానికి వివాహం, శుభకార్యాలతోటి ఈ సంవత్సరం బావుంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత మిథున రాశి. మిథున రాశికి శని అష్టమాధిపతి, నవమాధిపతి. నవమాధిపతిగా శుభుడు, అష్టమాధిపతిగా పాపి. సో, 2 కలిసేసరికి శని ఏమవుతాడంటే తటస్థమైనటువంటి గ్రహం. ఇటు పూర్తిగా శుభం చేయడు. అలాగే అటు పూర్తిగా నెగెటివ్ అనేది కూడా లేదు. తటస్థ గ్రహం. అలాంటప్పుడు ఇతనిచ్చే ఫలితాలనేటివి వ్యక్తి యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి దశ, అంతర్దశలు, తర్వాత శని యొక్క స్థితి, ఏ భావంలో ఉన్నాడు, అలాగే శని యొక్క గోచారం ప్రస్తుతం 9థ్ హౌస్‌లో ఉన్నాడన్నమాట. ఎవరికి? మిథున రాశి వాళ్ళకి. సో, 9థ్ శని మనకి స్వక్షేత్రంలో ఉన్నాడు. బట్ శని అనేవాడు శని కాబట్టి శని యొక్క ఫలితాలనేవి భాగ్యస్థానంలో శని మనకి రావాల్సినటువంటి అన్ని రకాల ఆహ్, శుభాలు గాని, ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి ఫలితాలు గాని టైంకి ఇవ్వకుండా డిలే చేస్తాం. ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం అనేది చాలా డిలేగా నడుస్తుంటుంటది. ఏది ఎక్స్‌పెక్ట్ చేసిన టైంకి రాదు. ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు శని ముందుకు తెస్తాడు. అది కూడా ఒకవేళ మనకి ఆ అర్హత ఉంటే తప్ప. శని యొక్క గోచారం అనేది మనం ఇది చెప్పేదేంటంటే 10% దీని యొక్క ఫలితం. దీన్నే గుడ్డిగా నమ్మటానికి లేదు. శని రేపు మార్చ్ తర్వాత కుంభం నుంచి మీనంకెళ్ళిన తర్వాత, మీనంలో 9థ్ నుంచి దశమానికొస్తాడు మిథున రాశి వాళ్ళు.
9th లార్డ్ 10th లో వెళ్తాం. గోచారం ప్రకారం ఇది శుభం. అలాగే ఈయన 9th లార్డ్. బట్ అక్కడ కండిషన్ ఏందంటే అష్టమాధిపతి కూడా దశమంలోకి వచ్చేసరికి ఖచ్చితంగా వృత్తిలో సమస్యలు ఇస్తాడు. ఒకవేళ ఆ మీనంలోనే ఏదైనా శుభగ్రహం ఉంది. మీనంలో గురువు ఉన్నాడు అనుకోండి, జాతకంలో ఎవరికైనా దశమంలో గురువు మీద శని యొక్క గోచారం. అప్పుడు ఫలితం అనేది మంచిగా జరిగేటువంటి అవకాశం. లేదు అక్కడ వేరే రాహువు, కేతువు లేకుంటే ఇంకొకటి కుజుడో ఇలాంటి లేకపోతే రవి ఉన్నాడనుకో, శత్రుగ్రహాలు ఉన్నప్పుడు లేదా దుస్థానాధిపతులు ఉన్నప్పుడు ఫలితాలు అనేది ఖచ్చితంగా శని ఏం చేస్తాడు, నెగిటివ్ ఇస్తాడు. అందులో దశమంలో శని కర్మ, పూర్వజన్మకు సంబంధించినటువంటి లేదా ఈ జన్మకు సంబంధించినటువంటి క్రియమాన కర్మ ఏదైతే ఉందో దశమంలో, ఆ కర్మకు సంబంధించినటువంటి ఏదైనా రుణం ఉంది అంటే దాని సమస్య ఫలితాలు ఇస్తారు. సఫర్ అవ్వాల్సి ఉంటుంది ఉద్యోగం విషయంలో, ఆ గౌరవంలో, సోషల్ స్టేటస్ కానీ లేదా వృత్తికి సంబంధించినటువంటి డిమోషన్స్ కూడా ఉంటాయి దశమంలో శని. అక్కడ దుస్థానాధిపతులు ఉన్నప్పుడు దాని మీద గోచారం అని. అయితే ఇందులో ఒక కండిషన్ ఉంది. ఇప్పుడు మనం రాహుని మాట్లాడుతున్న తర్వాత, ఎందుకంటే రాహువు అక్కడే ఉన్నాడు ప్రస్తుతం గోచారం మీనంలో. ఆయన మే వరకు ఉంటాడు అనమాట. మే మధ్య 18 తారీఖు వరకు ఉన్నట్టు. సో మే 18 వరకు అతను ఉంటాడు, ఇతనేమో ఏప్రిల్లోనే అక్కడికి వెళ్ళిపోతాడు. సో ఈ 2 నెలల కాలంలో ఏప్రిల్ అండ్ మే శని రాహువుల సంయోగం దశమంలో మిథున రాశి వాళ్ళకు ఇది చాలా మటుకు ఏంటంటే స్థానచలనాలు ఉంటాయి ఉద్యోగంలో. విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళు చాలా మటుకు వెళ్ళిపోతారు. బట్ ఒకవేళ నడుస్తున్నటువంటి దశ అంతర్దశ బాగాలేనప్పుడు వీళ్ళిద్దరి కలయిక ఉద్యోగంలో ఎన్నో రకాల సమస్యలు క్రియేట్ చేస్తుంది. డిమోషన్ క్రియేట్, పదవి పోవటం కానీ, పదవి వలన పేరు ప్రతిష్టలు దెబ్బతినటం కానీ, రాహు లేదా వీళ్ళు కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకొని ఇలాంటి వాటికి కారణభూతులు అవుతారు అనమాట. స్వయంకృత అపరాధం కూడా ఉంటుంది అందులో. అందుకే మిథున రాశికి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తాను. పూర్తిగా పాజిటివ్ లేదు, పూర్తిగా నెగిటివ్ లేదు. సో వాళ్ళకు ఉన్నటువంటి నడుస్తున్నటువంటి దశ అంతర్దశ బట్టి శని యొక్క ఫలితాలు ఉంటుంది. ఇక రాహుకి వస్తే ఈ రాహుకేతులు ప్రతి 18 నెలలకి రాశి మారుతారు. సో రాహు మే 18కి మారుతుంటాడు కాబట్టి ఈ రాహుకి గోచారంలో చంద్రుడి నుంచి 1వ భావం, 3వ భావం, 6వ భావం, 9వ భావం, 10వ భావం, 12వ భావం, ఈ 6 భావాల్లో రాహు శుభ ఫలితాలు ఇస్తాడు గోచారం వరకు. మిగిలిన భావాలు 2వ భావం, 4వ భావం, 5వ భావం, 7వ భావం, 8వ భావం ఇదేం చేస్తాడంటే సమస్యలు ఉంటాయి అక్కడ. శుభ భావాల్లో రాహు సంచారం ఏం చేస్తుంది, ఫలితాలు శుభంగానే ఇస్తాడు. రాహు ఇచ్చేది అంటే ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇస్తాడు, పాజిటివ్ కూడా. సో మేషరాశికి ప్రస్తుతం 12వ భావంలో మే వరకు, మే తర్వాత అందులో 11వ భావంలోకి వెళ్తాడు. 11వ భావంకి వెళ్ళేసరికి స్వక్షేత్రం స్వక్షేత్రంలో రాహు మంచి ఫలితాలు ఇస్తాడు.
తర్వాత కోరుకున్నటువంటి వీళ్ళకి లాంగ్ పెండింగ్ ఏవైతే డిజైర్స్ ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేసేటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు మేషం వల్ల. కానీ ఈ శని రాహువుల యొక్క సంయోగం దాటేసి రాహు కుంభంలోకి రావాలి. కాకపోతే ఈ రాహు శనుల సంయోగం వలన ఏర్పడేటువంటి దుష్ఫలితాలు మినిమం 6 months ఉంటాయి. ఈ మీన రాశిలో వీళ్ళ సంయోగం ఉంది కాబట్టి. మీన రాశి అనేది ఎవరికైతే ఇప్పుడు చెప్పే 3 లగ్నాలే కాదు, మిగతా ఏ లగ్నాలైనా, ఏ లగ్నాలకి ఇది త్రికస్థానం అవుతుందో ప్లస్ జన్మస్థానం అంటే మీన లగ్నం, మీన రాశి, తర్వాత సింహ లగ్నం లేదా సింహరాశి, తర్వాత వృషభ లగ్నం లేదా వృషభ రాశి, తర్వాత మేష లగ్నం. వీళ్ళకి చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి సమస్య. ఎందుకంటే చంద్రుడు మేషంలో ఉండి శని గోచారంలో వ్యయంలోకి రావటం, ఏలినాటి శని మొదలవటం, దానికి తోడు రాహు కూడా దానికి శనికి తోడవటం, అలాగే ఈ లగ్నాలకి ఇప్పుడు చెప్పిన వాళ్ళ లగ్నాలకి వాళ్ళకి నడుస్తున్నటువంటి దశ, త్రికస్థానాధిపతుల దశ కూడా నడిచినప్పుడు మాత్రం సిచ్యువేషన్ అనేది కొద్దిగా హ్యాండిల్ చేయటం కష్టం. తీవ్రంగా దాన్ని ఏమంటారంటే మృత్యుతుల్యమైనటువంటి సమస్యలు ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి కొన్ని పరిహారాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక రాహు గోచారం రెండో భావం ఇంతకుముందు చెప్పినట్టు రెండో భావం 4, 5, 7, 8, 12. ఇది ఈ భావాలు రాహు ఏం చేస్తాడంటే పూర్తిగా సిచ్యుయేషన్ అనేది ఐసీయూ దాకా తీసుకెళ్తాడు అనమాట. సిచ్యువేషన్ అలా ఉంటుంది. అలాగే రాహు గురువు రాశిలో సంచారం అనేది రాహు యొక్క బలం అనేది ఇక్కడ ఏం పనిచేయదు. గురువు రాశిలో గురువుకి రాహుకి ఆలోచన విధానంలో పూర్తిగా విరుద్ధ భావం ఉండటం మూలాన గురువు కనుక గోచారంలో లేదా జన్మజాతకంలో బలంగా ఉన్న వాళ్ళకి రాహు మీన రాశిలో సంచారం అనేది దాని ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి అధిపతి గురుడు బలంగా ఉన్నప్పుడు గురువు రాహు ఏం చేయలేడు సిచ్యుయేషన్. అయితే ఇదే రాహు మీనం నుంచి స్వరాశికి వెళ్తాం, కుంభం ఆయన స్వక్షేత్రం స్వరాశి కాబట్టి అందులోకి వెళ్తే రాహుకి బలం పెరుగుతుంది. సో రాహు బలం పెరిగినప్పుడు ఆయన దృష్టి ఎక్కడెక్కడ పడుతుందో ఆ భావాలకి ఇది అవుతుంది. ఇక్కడ మేషరాశి వాళ్ళకి రాహు కుంభంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, బెటర్ సిచ్యువేషన్ రాహు ఇచ్చేది. బట్ శని ఏం చేస్తాడంటే శని ఆల్రెడీ 12th లోకి వస్తాడు కాబట్టి ఫలితాలు కొద్దిగా శని పరంగా బాగుండదు. అలాగే గురువు 3వ భావంకి వెళ్తాడు కాబట్టి అక్కడ అదృష్టము దెబ్బతింటుంది. 9th థర్డ్ లోకి వెళ్ళేసరికి నెగిటివ్ సైడ్ అయిపోయింది. అలాగే శని 12వ ఇంటికి వచ్చేసరికి ఏలినాటి శని మొదలవుతుంది. ఇటు రాహు మాత్రం 11వ ఇంటికి వెళ్ళి బ్యాలెన్సింగ్ సపోర్ట్ ఉంటుంది కొన్ని విషయాలలో. సో ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వాళ్ళకి పరిస్థితి అనేది ఒకవేళ దశ అంతర్దశ కూడా సపోర్ట్ లేకపోతే ఈ ఈ కాలం అనేది వచ్చాయంటే 2025 మే తర్వాత సిచ్యువేషన్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. సో వృషభ రాశి తీసుకుంటే గురువు సంచారం ఆయన 2వ భావంలోకి వెళ్తాడు. సో గురువు యొక్క బలం బాగుంది. ఈవెన్ అష్టమాధిపతి అయినా కూడా ధనం విషయంలో సపోర్ట్ ఉంటుంది. చంద్రుడికి సెకండ్ లో గురువు ఆల్వేస్ ఎప్పుడైనా మాక్సిమం మంచి ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ అష్టమాధిపతి అయ్యి కూడా ఒకవేళ జాతకంలో గురువు బాగుంటే
దశ అంతర్దశలు, శుభగ్రహాల దశలు శుభస్థానాధిపతుల దశలు నడుస్తుంటే ఈ అష్టమ గురువు యొక్క ఫలితం అనేది కూడా పాజిటివ్ గా మారేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. శని కుంభం నుంచి మీనంలోకి వస్తాడు కాబట్టి లాభంలో ఉంటాడు. సో శని లాభంలో ఉంటే ఫలితాలు, శని ఆల్రెడీ వృషభ లగ్నానికి యోగకారకుడు. సో అక్కడ మంచి ఫలితాలు వస్తాయి. ఇక రాహు దశములో వెళ్తాడు లాభం నుంచి. అంటే ఈ మే ఏప్రిల్ వరకు అటు ఇటు పరిస్థితులు బాగానే ఉంటాయి వృషభం వాళ్ళకి అన్ని రకాలు. ఒక రాహు మాత్రమే దశమంలో రాహు వెళ్తాడు కాబట్టి వీళ్ళకు వృత్తి విషయంలో, ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా శత్రువులు లేదా కాన్స్పైరసీ అంటాం, బ్యాక్ బైటింగ్ లేదా రాజకీయాలు. దశమంలో రాహు ఉంటే ఆఫీస్లో, వృత్తి విషయాల్లో, బిజినెస్ లో కానీ వృత్తిలో కానీ మనం వెనుపోటు పొడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది వృషభ రాశి. ఇక మిథునానికి వస్తే గురువు జన్మ రాశిలో సంచారం అది మంచిది కాదు. బాధకాధిపతి ఆ లగ్నానికి, దశమాధిపతి. యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, భయం ఉంటుంది, ప్రతిదానికి భయపడటం, ఏం జరుగుతుందో రేపు ఈ సిచ్యువేషన్ అనేది దాన్ని అంచనా వేయటంలో భయపడిపోతుంటారు. శని ఏమవుతాడంటే దశమంలోకి ఎంటర్ అవుతాడు. శని దశమంలోకి ఎంటర్ అయినాక అక్కడ సమస్యలు మళ్ళీ వృత్తి విషయంలో. ఈ శని రాహుల కలయిక దశమంలో ఆ 2 నెలలు ఏదైతే ఉందో క్రూషియల్ పీరియడ్ వాళ్ళకి, మిథున రాశి వాళ్ళు. తర్వాత రాహు దశమం నుంచి 9th హౌస్కి వెళ్తాడు. రాహు 9th లో వెళ్తే ఏమవుతుంది, వీళ్ళ ఆలోచనలు అనేటివి ఒక రకంగా నెగిటివ్ గా మారిపోతారు. ఇతరుల మీద చెడు ఆలోచనలు చేయటం, ఇతరులని హింసించటం, లేకపోతే వాళ్ళని బాధ పెట్టడం. మొత్తానికి 9th రాహు బాగుంది. సో మిథున రాశి వాళ్ళకి మే తర్వాత, జూన్ నుంచి పరిస్థితులు కొంత ఆందోళనకరమైనటువంటి, ఆరోగ్యం, డబ్బు వీటిలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అలాగే వృత్తిలో కూడా, ఉద్యోగం విషయంలో అన్నెసరి విషయాలకు వెళ్ళకూడదు. రాహు 9th లోకి వెళ్తే బాస్ తోటి సమస్యలు వస్తాయి. సో కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి ప్రతి సిచ్యువేషన్. దేనికి స్వార్థానికి వెళ్ళకూడదు. తర్వాత అనవసరమైన విషయాల్లో తలదూర్చకూడదు. ఇది ముఖ్యంగా 2025 సంవత్సరానికి 3 రాశులకి ఇవి జనరల్ ఓవరాల్ గా ఊహించాల్సినటువంటి పరిస్థితులు. మళ్ళీ పదే 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 చెప్తున్నా, ఎవరి జాతకం అనుసరించి ఈ ఫలితాలు అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే గోచారం ఒక్కటే ఫలితంగా, గోచారం అనేది 10-20% మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఫలితాలు డిసైడ్ చేయటం. మనకు ఆల్రెడీ ఉన్నటువంటి దశ అంతర్దశలే ఫలితాలు డిసైడ్ చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.